సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగం గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు చోట్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టారు. దేశభక్తి నినాదాలతో గ్రామం మారుమోగింది. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో అందరినీ అలరించారు. గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతపై విద్యార్థులకు ఉపన్యాసం నిర్వహించగా గ్రామ పెద్దలు దేశ సేవలో త్యాగాలు చేసిన మహానుభావులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గోరేమియా, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ శివానందం, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. जनमंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय दाता जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా రెడీ అయి ఉండండి బేటా. గణతంత్ర దినోత్సవ వేడుకలు మన గ్రామ పంచాయతీ పరిధిలో పాఠశాలలో చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన మన గ్రామ సర్పంచ్ గారికి మరియు గ్రామ పెద్దలకు, పాలక వర్గానికి, ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు మరియు పోషకులకు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మన పాఠశాల అభివృద్ధిలో భాగంగా మా గ్రామ పంచాయతీ తరఫున అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొట్టమొదటిసారిగా గెలిచిన తర్వాత మన గ్రామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ గారు మన పాఠశాలలో వేదికను ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి ఉపాధ్యాయ బృందం కోరిన వెంటనే 10 రోజులలో ఈ వేదికను తయారు చేసి మా గ్రామంలో 77వ నందిగామ గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ ఈరోజు చాలా రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నుకోబడ్డ ఏదైతే సర్పంచ్ విక్రమ్ గౌడ్ మరియు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు వీళ్ళందరి ఆధ్వర్యం లోపల ఈ గవర్నమెంట్ స్కూల్లో ఇలా పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు దీనికి ఇంత విజయవంతం కావడానికి మన నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ ఏదైతే విక్రమ్ గౌడ్ ఉన్నారో ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆయన మనసు పెట్టి, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఏదో ఒకటి చేయాలన్న పేరు ఉండాలన్న ఉద్దేశంతో ఫస్ట్ విడతగా విద్యకు ప్రాధాన్యత ఇచ్చి ఇంత బ్రహ్మాండ
మరియు ఉప సర్పంచ్ గురవే గారికి మరియు నా సిబ్బంది వార్డ్ మెంబర్ గారికి మరియు ఎంపీటీసీ నాగలక్ష్మి జ్యోతి గారికి మరియు సెక్రటరీ గారికి తారాబాద్ గారికి మరియు ఉపాధ్యాయులకు ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకి మన స్టేజీకి ఉన్న గ్రామ పెద్దలకి విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వేదికను అలంకరించిన ముఖ్య పాత్ర వహించిన పెద్దలకు కూడా నా యొక్క నమస్కారం చెప్తున్నాను. నేను నంద్యామ గ్రామ సర్పంచ్గా మొదటిసారి జెండావిష్కరణ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ గొప్ప అవకాశం ఇచ్చిన నంద్యామ ప్రజలకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా ఈరోజు మన దేశ చరిత్రలో అతి పవిత్రమైన రోజు 1950 జనవరి 26న మన దేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రూపొందిన ఈ రాజ్యాంగం మనకు సమత్వం, స్వేచ్ఛ, న్యాయం, సోదరభావం అనే విలువలను అందించింది. అలాగే ఈ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాల వల్ల నేడు మన శేషాలు జీవిస్తున్నాము. వారి త్యాగాలను స్మరించుకుంటూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరం మన వంతు బాధ్యత తీసుకోవాలి. నంద్యామ గ్రామాన్ని పరిశుభ్రంగా, హరితంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం మన అందరి కర్తవ్యం. విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, నీటి సంరక్షణ, మహిళా సాధికారత, రైతుల సమస్యల వంటి అంశాలపై మనం కలిసి పనిచేద్దామని సభాముఖంగా మీకు మనవి చేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా విద్యార్థులకు, యువతకు నా ప్రత్యేక సందేశం, మీరు మన దేశ భవిష్యత్తు.